అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ సూక్తంలో 13వ శ్రీ కళామంత్రం అద్భుతమైనటువంటి ఈ కళామంత్రంలో జగజ్జనని పుష్కరిణిగా సృష్టిని పోషించే కన్నతల్లిగా ఇందులో వర్ణించబడుతూ ఉన్నది. పుష్కరిణీం అనగా పోషణకారిణి అని అర్థం. ఈ సకల చరాచర జగత్తులో సర్వాన్ని పోషించేటువంటి ఒక శక్తి మనకు గోచరిస్తూ ఉంది. ఆ శక్తినే అమ్మ అన్నాం, అన్నపూర్ణేశ్వరి అంటున్నాం. ఆ సకల చరాచర సృష్టికి అంతటికీ ఆహారాన్ని ప్రసాదించి జలాలను ప్రసాదించి సర్వ సౌభాగ్యాలను అన్న వస్త్రాలను సర్వాన్ని ఇచ్చి పోషించేటువంటిది అమ్మ తల్లి. అందుకే ఇక్కడ పుష్కరిణీం అంటూ అమ్మ సంబోధించబడుతూ ఉంది. పుష్కరిణీం అనగా ఒక అద్భుత దృశ్యం మన మనోనేత్రం ముందర ప్రత్యక్షమవుతుంది. ఒక కన్న తల్లి తన ఒడిలో చిన్నారి శిశువును ఉంచుకొని ఆ శిశువుకు స్తన్యపానం చేసే దృశ్యం అద్భుతమైనటువంటిది. కన్నతల్లి చిన్నారి లేత శిశువుకు ఆహారాన్ని బయట నుంచి అందించడం లేదు. ఆ శిశువుకు ఆహారాన్ని తన శరీరంలో నుంచి అందిస్తూ ఉంది. తన రక్తాన్ని అమృతం చేసి ఆ అమృతాన్ని శిశువుకు అందించే ఆ దృశ్యం పరమాద్భుతమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. పుష్కరిణి అన్నటువంటి ఈ దివ్య మంత్రంలో జగజ్జనని అలాగా జగత్తులో జీవకోట్లన్నిటినీ పోషిస్తూ ఉంది. అందరికీ కావలసినటువంటి సర్వ పదార్థాలను సమకూర్చి ప్రతి జీవికి అన్న వస్త్రాలనిచ్చి జగత్తులను రక్షించేటువంటి కళ్యాణకారిణి మంగళరూపిణి అమ్మ. అమ్మ దయకు పెన్నిది. ఆ తల్లి యొక్క అవ్యాజ్యమైనటువంటి వాత్సల్యం ఇట్టిది అని వర్ణించడానికి ఏ మాటలు చాలవు. ఆర్ద్రాం పుష్కరిణిం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ జగజ్జనని ఈ కమనీయమైనటువంటి శ్రీకళా మంత్రంలో పద్మమాలినిగా వర్ణించబడుతున్నది. జగజ్జనని సాక్షాత్తు అగ్నికాంతితో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నది. అగ్నికాంతితో బంగారపు కాంతితో ప్రకాశించే ఆ దివ్యమైనటువంటి మహాలక్ష్మీదేవి సకల కళలతో వెలుగొందుతూ అద్భుతమైనటువంటి సువర్ణ పద్మాలు కలిగినటువంటి దివ్య మాలికను ధరించి ఉన్నది. ఈ సువర్ణ పద్మాల మాలిక జగన్మాత యొక్క హృదయం మీద ప్రకాశిస్తూ మరింత శోభాయమానంగా ఉన్నది. అందుకే జగజ్జనని హేమమాలిని అంటూ ఇక్కడ కీర్తించబడుతున్నది. దైవ మార్గమున సత్య మార్గమున నడిచే వారిని సంరక్షించి చేయి పట్టుకొని చేయూతనందించి అడుగు అడుగు వేస్తూ నడిపించేటువంటి ధర్మ సంవర్ధిని కదా అమ్మ. అందుకే ఈ మాట నేను చెప్పవచ్చో లేదో, తండ్రి కంటే తల్లి 100 రెట్లు శ్రేష్టము అని శాస్త్రవచనం. తల్లి ప్రేమ అవ్యాజ్యమైనటువంటిది. కోటి చంద్రులంతటి చల్లని ప్రేమను అమృత వర్షాన్ని వర్షించేటువంటిది తల్లి ప్రేమ. మాతృ ప్రేమతో సమానమైనటువంటిది ఈ సృష్టిలో మరి ఏదీ లేదు. అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. కన్నతల్లి జగన్మాత అయినటువంటి ఆ తల్లి జగదంబ, పరమేశ్వరుడు సాక్షాత్తు నా కన్నతండ్రి, భగవద్భక్తులంతా నాకు బంధువులు అంటూ శంకరాచార్యులు వారు కమనీయంగా నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరో ఇందులో ప్రబోధిస్తున్నారు. అందువలన ఆ నిజమైనటువంటి తల్లిదండ్రులను ప్రార్థించి సవ్య మార్గంలో నడిచినప్పుడు తల్లి భక్తి ద్వారా దైవ సాధనల ద్వారా తన శిశువులను అనుగ్రహిస్తుంది. వారి యొక్క సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. అత్యున్నతమైనటువంటి పారమార్థిక మార్గంలో సత్యముఖకు నడిపించి ఆత్మసాక్షాత్కారానుభూతిని ప్రసాదించేది తల్లియే కదా. అందుకే శక్తి క్రీడ జగత్సర్వం అంటుంది వేదం. శక్తి క్రీడ
జగత్ సర్వం అంటే ఏమిటి అర్థం? ఈ జగత్తు సర్వంలో శక్తి యొక్క లీల కనపడుతూ ఉంది అంటుంది వేదం. అదేంటో మనం చూద్దాం. ఎప్పుడైనా మనం సాధారణంగా ఈ మాట వింటూ ఉంటాం, ఇప్పుడు నా దగ్గర ఏమీ శక్తి లేదండి, నేనేమీ పని చేయలేను, నా దగ్గర శక్తి లేదు అంటూ ఉంటారు. ఈ మాట మనం చాలా తరచుగా వినేటువంటిది. ఈ శక్తిని మనం పొందేందుకు బలవర్ధకమైన ఆహారాలు, మందులో తీసుకుంటే మనకు ఆ శక్తి రాదు. నిజమైన శక్తి మనిషికి కావాలంటే ఆ శక్తి ఆత్మ నుంచి రావాలి. అందుకే దైవ ఆరాధన వలన, దైవ ప్రార్థన వలన, పవిత్రమైనటువంటి అంతరంగం వలన మనకు అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది. మన హృదయంలో పవిత్రత ఎంతెంతగా ఉంటుందో మనం అంతంతగా శక్తివంతులుగా ఉంటాం. ఈ పవిత్రత పెరిగే కొలది మానవుడు మహాశక్తిశాలి అవుతాడు. ఉదాహరణకి మనం చూచినప్పుడు బాలులలో ప్రహ్లాదుని మనం చూస్తాం. చిన్న బాలుడైన ప్రహ్లాదుని అనేక రకాలుగా తండ్రి హింసించిన అతనిలో ఉన్నటువంటి భక్తి శక్తి వలన తండ్రి అతన్ని ఏమీ చేయలేకపోయాడు. అలాగే మార్కండేయుని మనం చూస్తాం. మృత్యువైనటువంటి యమధర్మరాజు స్వయంగా వచ్చి మార్కండేయుని తీసుకుని వెళ్ళాలనుకున్నా మార్కండేయునికున్నటువంటి భక్తి యొక్క శక్తి వలన మార్కండేయుని ఏమీ చేయలేకపోయాడు మృత్యు దేవత కూడా. అలాగే ధ్రువుడు, ఇలాంటి వారందరినీ మనం చూచినప్పుడు వారిలో గోచరించేటువంటి శక్తి భక్తి యొక్క శక్తి. భీష్మ పితామహుని మనం చూస్తాం. అజేయమైనటువంటి బ్రహ్మచర్య పాలనా శక్తి, ధర్మశక్తి, ఆత్మశక్తిని మనం చూస్తాం. హనుమంతునిలో మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి దైవికమైన శక్తి. ఆ శక్తి రామ సేవా తత్పరత, అనన్యమైనటువంటి గురుభక్తి, అనన్యమైన దైవభక్తి. ఆ శక్తి అనన్య సామాన్యమైనటువంటిది. అలాగే మనం కవులలో చూచినప్పుడు వాల్మీకి, వ్యాస మహర్షి, కాళిదాసు ఇలాంటి కవులలో మనం చూసేటువంటిది కవితాశక్తి. శక్తి క్రీడా జగత్సర్వం అంటున్నప్పుడు భక్తిలో శక్తిని మనం చూస్తున్నాము. రకరకాలైనటువంటి శక్తులను మనం ఈ జగత్తులో మనం చూస్తూ ఉన్నాం. ధర్మరాజును మనం చూచినప్పుడు ధర్మరాజులో ఉన్నటువంటి శక్తి ధర్మశక్తి. అలాగే భీమ, అర్జునులో మనం చూచినప్పుడు శౌర్య శక్తిని మనం చూస్తాం. రాణా ప్రతాప్ సింగు, శివాజీ ఇలాంటి వాళ్ళలో చూసినప్పుడు ఆత్మశక్తిని, శౌర్యశక్తిని, వీర్యశక్తిని మనం చూసి ఆశ్చర్యపోతాం. ఈ శక్తి రకరకాలుగా ఈ జగత్తులో తన క్రీడను సాగిస్తూ ఉన్నది. శక్తి క్రీడా జగత్సర్వం అన్నటువంటి మాట పరమసత్యం. తల్లి యొక్క లీలకు ఈ భూగోళం అద్భుతమైనటువంటి లీలా నాటక రంగం. ఆకాశంలో నాదశక్తి, వాయువులో ప్రాణశక్తి, భూమిలో ధారణశక్తి, జలంలో విద్యుశక్తి, ఈ శక్తులన్నిటినీ తల్లి నింపి ఉన్నది. విద్యుత్తులో అనేక యంత్రాలను నడిపించే ఆ శక్తి ఎలా వచ్చింది? గోపికలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య దైవిక ప్రేమ శక్తి. శక్తి యొక్క లీలలే జగత్ క్రీడా సర్వం అన్నటువంటిది స్పష్టంగా ఉంది. మనం మన బాహ్య విషయాల నుంచి మనస్సును మరలించి శక్తి లీలను మనం గమనిస్తే ఈ సృష్టి సర్వం శక్తిమయం. మన మనస్సు బాహ్య విషయాల సంపర్కం నుంచి మరలించి అంతర్ముఖం చేసి శక్తి లీలను మనం చూడాలనుకున్నప్పుడు ఈ సృష్టి సర్వంలో మనకు శక్తి గోచరిస్తుంది. మూలికలను మనం చూచినప్పుడు ఆ మూలికలలో వ్యాధి నివారణ శక్తిని ఉంచిందెవరు? వజ్రాన్ని మనం చూచినప్పుడు ఆ వజ్రంలో దేన్నైనా ఛేదించగలిగేటువంటి శక్తిని ఉంచిందెవరు? శక్తి ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క రకంగా భేదిల్లుతూ గోచరిస్తూ ఉన్నది. నమో నారాయణాయ, నమశివాయ, గాయత్రి, పంచదశాక్షరి ఇటువంటి మహామంత్ర రాజాల యొక్క పవిత్ర శక్తిని గురించి వర్ణించడానికి తరం కానటువంటిది. ఈ దివ్యమైనటువంటి మంత్రాలలో ఉన్నటువంటి దివ్య శక్తియే ఆ మహాశక్తి యొక్క స్వరూపం. అక్షర మాతృకలన్నిటికీ
తల్లి మూల కారణమైనటువంటి ఓంకార స్వరూపిణి కదా. పుష్పాలలో ఉన్నటువంటి శోభాయమానమైనటువంటి సౌందర్య శక్తి, ఆ సుగంధ శక్తి తల్లి నింపినటువంటిది. తేనెలో బెల్లంలో ఉన్నటువంటి తీయని మాధుర్య శక్తి, ఆ శక్తినంతా నింపిందెవరు? ఈ సృష్టి సర్వం శక్తిమయం. శక్తిమయం జగత్ అన్నటువంటిది పరమసత్యమైనటువంటిది. ఈ విధంగా జగజ్జనని సృష్టిలో అనేక రూపాలలో ప్రకటితమవుతూ ఉన్నది. ఎక్కడ మోక్షకాంక్ష ఉంటుందో అక్కడ భోగలాలసత్వం ఉండదు. ఎక్కడ భోగలాలసత్వపు కాంక్ష ఉంటుందో అక్కడ మోక్షకాంక్ష ఉండదు అంటూ ఒక చక్కని శ్లోకం ఉన్నది. కానీ త్రిపుర సుందరి సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్థ ఏవ అంటారు. అంటే త్రిపుర సుందరిని సేవించే వారికి భోగ మోక్షాలను ప్రసాదిస్తుంది కనుక ఆ భోగమోక్ష ప్రదాయిని అయినటువంటి తల్లిని ఆరాధించాలి అంటూ శాస్త్రవచనం. అమ్మ ప్రసాదించే కష్టం, అమ్మ ప్రసాదించే సుఖం, శాంతి, సౌభాగ్యం, దుఃఖాలు, అవమానాలు, గౌరవాలు ఇవన్నీ త్రిపుర సుందరి భక్తునికి సమానం. ఇది భోగంగానో ఇది కష్టంగానో అతడు భావించడు. ఏ కష్టాన్ని అమ్మ ప్రసాదించినా, దేనిని ఏ గౌరవాలు ప్రసాదించినా, ఏ మానవమానాలు అమ్మ ప్రసాదించినా అంతటిని ఒక ప్రసాదంగా భావించగలిగేటువంటి అద్భుత అంతరంగాన్ని తల్లి సేవకులకు తల్లియే ప్రసాదిస్తుంది. తల్లిని ధ్యానించేటువంటి భక్తుని అంతరంగం మనోభావాల నుంచి, అహంకారాల నుంచి విడిపడుతుంది. ఎలాగంటే ఒక సన్న దారంతో ఎవరైనా ఏనుగును బంధించగలరా? ఏ విధంగా సింహం తన యొక్క పంజరంలో నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛను పొందుతుందో, మనస్సు అన్న పంజరంలో నుంచి బ్రహ్మమైని ధ్యానించినటువంటి భక్తుడు కష్టసుఖాలను, శాంతి సౌభాగ్యాలను, భోగభాగ్యాలను, మోక్షాన్ని, సర్వాన్ని బ్రహ్మమయంగా చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి అంతరంగంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందువల్లంటే సంసార పంకంలో తన బిడ్డను తల్లి ఉంచదు కదా. అందుకే అమ్మకు సంసార పంక నిర్మగ్న పండిత, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మకు నామం. అందుకే తనను ధ్యానించేటువంటి భక్తుని మీద అమ్మ అవ్యాజ్యమైన దయను ప్రకటిస్తుంది. వారి హృదయాన్ని అమృతమయం చేస్తుంది. వారికి సకల బంధనాల నుంచి విమోచనాన్ని ప్రసాదిస్తుంది. భోగమోక్షాలకు అతీతమైనటువంటి దివ్యమైన బ్రహ్మానంద స్థితిలో తన బిడ్డలను తల్లి ఎప్పుడూ ఉంచి కాపాడుతూ ఉంటుంది. బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదించే బ్రహ్మానంద మణిద్వీప నివాసిని జగన్మాత శ్రీమన్నారాయణీదేవి. అమృతాత్మస్వరూపులారా, అమ్మను శరణుజొచ్చినటువంటి వారు దేనికి భయపడనక్కర్లేదు. అమ్మ జీవులందరికీ శరణు ప్రసాదించి తనను వేడుకున్నటువంటి వారిని కాపాడి తీరుతుంది. విశ్వంలో ఉన్నటువంటి సర్వజీవులకు జగన్మాత సర్వకాల సర్వావస్థలందు శాంతిని ప్రసాదించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం